వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులు కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. వరుసగా వారంలో 3 రోజుల పాటు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం మొదలైన భక్తుల రద్దీ ఆదివారం వరకు కొనసాగుతుంది. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట సేవా సదన్ వరకు భక్తుల క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనానికి ఉదయం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనం 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. స్వామివారిని 92,017 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 47,949 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ కానుకలు 3,93,00,000 రూపాయలు వచ్చిందని తెలిపారు. 4,63,000 లడ్డూ విక్రయాలు వరకు జరిగాయి. 3,23,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంటన్నర సమయం పట్టింది. ఆర్జిత సేవలు, నిత్య పూజల్లో పాల్గొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అన్నవరం సత్యదేవుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవు రోజులు కావడంతో 2 తెలుగు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు స్వామి దర్శనానికి వచ్చారు. ఉదయం 8 గంటల నుంచి అంతకంతకు రద్దీ పెరిగింది. క్యూ లైన్లు, వ్రత మండపాలు కిక్కిరిసిపోయాయి. దర్శనానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. సుమారు 2 గంటలు అంతరాలయం దర్శనాన్ని నిలుపుదల చేశారు. సాధారణ క్యూ లైన్లలోనే అనుమతించారు. ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. వందలాది వాహనాలను సత్యగిరిపై పార్కింగ్ ప్రదేశానికి మళ్లించారు. అక్కడ నుంచి భక్తులను దేవస్థానం ఉచిత బస్సుల్లో ఆలయ ప్రాంగణానికి తీసుకువచ్చారు. అన్నవరంలో సత్యదేవునికి రథసేవ ఘనంగా జరిగింది. ఉదయం రథాన్ని తూర్పు రాజగోపురం ముందుకు తీసుకువచ్చారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను రథంపై కొలువుదీర్చి పూజలు చేశారు. కొబ్బరికాయ కొట్టి రథసేవ ప్రారంభించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయం చుట్టూ ముమ్మార్లు రథసేవ జరిగింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలోని శ్రీ మందేశ్వర శనేశ్వరాలయంలో కళ్యాణం ఘనంగా జరిగింది. స్వామివారి ఆలయ చరిత్రలో ప్రప్రథమంగా స్వామివారి మాస కళ్యాణం నిర్వహించారు. తొలుత స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించిన వేదికపై కొలువు తీర్చారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి యజ్ఞోపవీతం, అమ్మవారికి ముత్యాలహారం, మాంగళ్యధారణ ఘట్టం, కన్నుల పండుగ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, పలువురు భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఇకపై ప్రతి నెల మాస కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో డి సురేష్ బాబు తెలిపారు. వేములవాడలోని శ్రీ భీమేశ్వరాలయానికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. ఆదివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు, ప్రాంగణం, క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తులు స్వామివారికి కోడిముక్కులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని తరించారు. అమ్మవారికి కుంకుమ పూజలు, స్వామివారికి అభిషేకాలు, అన్న పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారి సర్వదర్శనానికి గంటల సమయం పడుతుంది. సోమవారం కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉంది. వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శ్రీ శాకంబరి నవరాత్రి మహోత్సవాలు 15 నుంచి ప్రారంభం కానున్నాయి. శాకంబరి నవరాత్రోత్సవాలను విజయవంతం చేయాలని, ప్రతి ఒక్కరూ అమ్మవారి అనుగ్రహం పొందాలని భద్రకాళి దేవాలయ ఈవో, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రామల సునీత అన్నారు. ఆలయ ప్రాంగణంలో రామల సునీత, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, సిబ్బంది పాల్గొని శాకంబరి ఉత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం రామల సునీత మాట్లాడుతూ, ఈ నెల 15 బుధవారం నుంచి జూలై 29 బుధవారం వరకు 15 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు మాట్లాడుతూ, రోజు అమ్మవారికి వివిధ క్రమాలలో పూజలు నిర్వహించనున్నట్లు, జూలై 29న మహాశాకంబరిగా అమ్మవారు దర్శనమిస్తారని తెలిపారు. భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో 2026 సంవత్సరం జూలై 15వ తారీఖు బుధవారం నుండి ఆషాఢ శుద్ధ పౌర్ణమి 29వ తారీఖు జూలై 2026 సంవత్సరం బుధవారం వరకు 15 రోజుల పాటు శాకంబరి నవరాత్ర మహోత్సవాలు జరుగుతాయి. అయితే చైత్రేశ్వరే తథాషాఢే మాఘే కార్యో మహోత్సవ చతుర్షు నవరాత్రేషు విశేషాత్ ఫలదాయక అని నవరాత్ర చతుష్టయాన్ని, దేవీ భాగవతాన్ని అనుసరించి ఈ లోకానికి ప్రచారం చేసింది భద్రకాళి దేవస్థానం. శాకంబరి యొక్క ఉత్సవం యొక్క ప్రత్యేకతను ప్రచారం చేసింది భద్రకాళి దేవస్థానం. ఆమె శరీరం నుండి పలు విధములైన శాకములు, అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలో ఉన్న కరువును బొడగొట్టింది. ఆమె కంటి నుండి స్రవించిన జలధారలు భూమండలం మీద ఉన్న నదీ నదాలు, హ్రదాలు, సముద్రాలు అన్నీ జలమయమైపోయాయి. అప్పటి నుంచి ఆమెను శాకంబరి అన్నారు. శాకంబరీం స్తువన్ ధ్యాయం జపన్ సంపూజయన్నమన్ అక్షయ్యం అశ్రుతే శీఘ్రం అన్న పానామృతం ఫలం. ఎవరైతే శాకంబరిని జపిస్తారో, ఆరాధిస్తారో, సేవిస్తారో అక్షయంగా అన్నపానామృత ఫలములు వారికి లభిస్తాయి అని అప్పటి నుంచి అమ్మవారికి ఈ శాకంబరి ఉత్సవాన్ని దినదిన ప్రవర్ధమానంగా జరుపుతూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడాను ఆషాఢ మాసంలో అమ్మవారికి నిర్వహించేటువంటి శాకంబరి ఉత్సవాలకు సంబంధించి మనకి ఈ నెల 15వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు 15 రోజులు ఉత్సవాలు జరుగుతున్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచి కూడాను భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ తోటి ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతున్నది. కాబట్టి భక్తులందరూ కూడాను అధిక సంఖ్యలో ఈ శాకంబరి నవరాత్రులు ఉత్సవాలలో అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో ఆషాఢ బోనాల వేడుకలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జనక్పూర్లోని కాలనీ వాసులందరూ ఉత్సాహంగా పాల్గొని రామాలయం నుంచి పోచమ్మ తల్లి ఆలయం వరకు బోనాలను ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లారు. పోచమ్మ తల్లికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి భక్తిపూర్వకంగా పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
విఖ్యాత గాయని ఎస్ జానకి గారు శనివారం తుదిశ్వాస విడిచారు. శ్వాస సంబంధ సమస్యలతో కర్ణాటకలోని మైసూర్లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్న జానకి గారు శనివారం రాత్రి మృతి చెందారు. ఈ సంఘటనతో మన హృదయాలు బరవెక్కినా ఆమె అద్భుతమైన సంగీత ప్రయాణంలో కాలానికి అతీతమైన గీతాలను మిగిల్చి వెళ్లారు. ఆమె వైవిధ్య స్వరంతో పాడిన పాటలు లెక్కలేనన్ని మధుర స్మృతులను మిగిల్చాయి. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్లలో 1938 ఏప్రిల్ 23న జానకి గారు జన్మించారు. ఎస్ జానకి గారు బాల్యం సిరిసిల్లతో ముడిపడి ఉంది. జానకి గారి తండ్రి శ్రీరామమూర్తి ఉద్యోగరీత్యా ఆమె చిన్నతనంలో 6 ఏళ్ల పాటు సిరిసిల్లలో ఉన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలోనూ పలు సందర్భాల్లో జానకమ్మ పాటలు పాడినట్లు తెలిపారు. సినీ రంగంలో విశేష గుర్తింపు పొందిన తర్వాత కూడా ఆమె వేములవాడను సందర్శించారు. కేవలం ఆసక్తితోనే తన చిన్నాన్న సూచనతో శాస్త్రీయ సంగీత విద్వాంసులు పైడిస్వామి వద్ద సంగీత పాఠాలు నేర్చుకునేందుకు చెన్నై వెళ్లారు. 1950లో చెన్నై వెళ్లిన జానకి గారు 1957లో తొలిసారిగా సినీ నేపథ్య గీతాన్ని ఆలపించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం సినిమా పాటలు పాడారు. వాటిలో కొన్ని వందల భక్తి గీతాలు పాడిన ఘనత ఆమెకు సొంతం. అంతటి మానవత్వం, దయాగుణం, గొప్ప వ్యక్తిత్వాన్ని మనకు విడిచి వెళ్లిన విఖ్యాత గాయని ఎస్ జానకి గారికి భక్తి టీవీ హృదయపూర్వక నివాళులు. నిత్యం వేల మంది భక్తులకు ఉచితంగా భోజనం అందించే షిరిడీలో ప్రాంతీయ ఆహార అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నారు. సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోరక్ష గాడిల్కర్ పర్యవేక్షణలో భక్తుల అభిరుచులపై అధ్యయనం చేసి ప్రసాదాలయ వారపు మెనూను పునఃరూపకల్పన చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల సంఖ్య, వారి ఆహారపు అలవాట్లను పరిగణలోకి తీసుకుని ఈ మెనూను రూపొందించారు. మహారాష్ట్ర భక్తుల కోసం ఆదివారం మట్కీ కూర, పప్పన్నం వడ్డిస్తుంటారు. గుజరాత్ నుంచి వచ్చే భక్తుల కోసం వారానికి ఒకసారి సంప్రదాయ కఢీ అన్నం ఏర్పాటు చేస్తారు. దక్షిణ భారత భక్తులకు వారానికి 2 సార్లు సాంబార్ అన్నం అందిస్తున్నారు. ఉత్తర భారత భక్తులకు ఇంటి భోజనాన్ని గుర్తు చేసేలా రాజ్మా అన్నం మెనూలో చేర్చారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.